టాలీవుడ్ సినిమా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ఉంది. కానీ ఒక సినిమా రావాలంటే ఫ్యాన్స్ ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. రాజమౌళి నుండి సందీప్ రెడ్డి వంగ వరకు ఒక్కో సినిమాకి 3-4 ఏళ్లు తీసుకుంటున్నారు. అసలు మన స్టార్ డైరెక్టర్ స్పీడ్ ఎందుకు తగ్గింది? పాన్ ఇండియా ట్రెండ్ వల్ల మేకింగ్ లేట్ అవుతోందా? హాలీవుడ్ స్టైల్లో ఏడాదికో సినిమా రిలీజ్ చేయటం అసాధ్యమా? జక్కన్న స్పీడ్ పెంచాలంటే ఏం చేయాలి? టాలీవుడ్ లో ఇప్పుడు క్వాలిటీ ఉంది కానీ క్వాంటిటీ తగ్గింది. ఒకప్పుడు ఏడాదికి 2 సినిమాలు చేసే స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు ఒక ప్రాజెక్టు కోసం ఏళ్లకు ఏళ్లు కేటాయిస్తున్నారు. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ వంటి దిగ్గజాలు ఒక్కో సినిమాకు కనీసం 2 నుంచి 4 ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల 100 కోట్ల బడ్జెట్ వడ్డీలు పెరిగిపోవడమే కాకుండా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఈ వేగాన్ని పెంచాలంటే నిర్మాణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు రావాలి. ముఖ్యంగా హాలీవుడ్ తరహాలో పక్కా ప్రీ ప్రొడక్షన్ ఉండాలి. షూటింగ్ మొదలవ్వకముందే స్క్రిప్ట్ వర్క్, స్టోరీ బోర్డింగ్ 100% పూర్తవ్వాలి. సెట్స్లోకి వెళ్ళాక మార్పులు చేర్పులు చేయడం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది. దర్శకులు మేకింగ్తో పాటు టైం మేనేజ్మెంట్పై ఫోకస్ పెడితేనే ఏడాదికో సినిమా సాధ్యమవుతుంది. సినిమా ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం మన దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ బలహీనంగా ఉండడమే. దర్శకుడే కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు రాసుకోవడం వల్ల ఆయనపై ఒత్తిడి పెరుగుతుంది. అదే వెస్ట్రన్ కంట్రీస్లో లాగా ఒక స్ట్రాంగ్ రైటర్స్ రూమ్ ఉంటే డైరెక్టర్ కేవలం టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టవచ్చు. ఇక సాంకేతికత వాడకంలో కూడా మనం అప్డేట్ అవ్వాలి. ప్రస్తుతం గ్రాఫిక్స్ కోసం పోస్ట్ ప్రొడక్షన్లో నెలల తరబడి కూర్చుంటున్నారు. దీనికి బదులుగా వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడితే షూటింగ్ సమయంలోనే మెజారిటీ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేయవచ్చు. లొకేషన్లకు వెళ్లకుండా సెట్స్లోనే రియలిస్టిక్ లుక్ తీసుకురావడం వల్ల ట్రావెల్ టైం, ఖర్చులు తగ్గి సినిమా జెట్ స్పీడ్తో ముందుకు వెళుతుంది. వేగం పెంచడంలో హీరోల పాత్ర కూడా తక్కువేం కాదు. స్టార్ హీరోలు ఏకకాలంలో 2 సినిమాలు చేయడానికి కష్టపడితే డైరెక్టర్లకు వెసులుబాటు ఉంటుంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఒకే ఫ్లోలో వర్క్ జరిగేలా ప్లాన్ చేయాలి. గతంలో పూరి జగన్నాథ్ వంటి దర్శకులు అనుసరించిన స్పీడ్ మేకింగ్ పద్ధతిని నేటి టెక్నాలజీతో కలిపి పాటిస్తే పాన్ ఇండియా సినిమాలు కూడా ఏడాదిలోపు పూర్తి కావచ్చు. ప్రతి సినిమాను మాస్టర్ పీస్ చేయాలనే తపన బాగున్నా అది కాలయాపనకు దారి తీయకూడదు. దర్శకులు తమ సొంత ప్రొడక్షన్ టీమ్స్ లేదా నమ్మకమైన అసిస్టెంట్లకు కొన్ని పనులను అప్పగించి మేకింగ్ స్పీడ్ పెంచాలి. అప్పుడే మన స్టార్ డైరెక్టర్లు తమ క్రియేటివిటీతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా నిరంతర సందడి చేయగలరు.